హలో ఆల్, ఈరోజైతే మా పెదనాన్న వాళ్ళ ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయామండి. సో వెళ్తూ ఒట్టి చేతులతో వెళ్ళాం కదా, కొంచెం ఫ్రూట్స్ ఇంకా కోకోనట్ వాటర్ అయితే తీసేసుకున్నానండి. సో అప్పటికి మా పెదనాన్న కాల్ చేస్తున్నారు, ఎక్కడి దాకా వచ్చారని. ఇట్లా ఫ్రూట్స్ తీసుకోవడానికి ఆగామని చెప్తే ఏమొద్దమ్మా మీరు రండి అని అంటున్నాడండి. బట్ తీసుకోకుండా అయితే రాం కదా. మా పెద్దమ్మది ఆ ఛానల్లో ఫస్ట్ ఎంట్రీ అండి. సో హ్యాపీ టు ఇంట్రడ్యూస్ హర్ టు యూ ఆల్. సో చక్కగా వెళ్ళేసరికి ఇట్లా బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తారండి. నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి. నేను మా పెద్దమ్మ వంట తిందాం అనుకున్నానండి, కానీ ఇట్లా బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇట్స్ ఓకే, చక్కగా తినేస్తున్నాం అనమాట. నేను యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 3 అయిందండి ఆఫ్టర్నూన్. ఎందుకంటే చాలా లేట్ అయింది, వేరే పని మీద గుంటూరు వెళ్ళాము. సో అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసింది పెద్దదానికి రీసెంట్గా ఐ ఆపరేషన్ జరిగిందని. సో చూసేద్దాం అన్నట్టు వెళ్ళామన్నమాట. ఆఫ్టర్ లంచ్ మా పెద్దమ్మ మంచి పొమోగ్రానైట్ జ్యూస్ అయితే ఇచ్చిందండి, చక్కగా తాగేసాను. చక్కగా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఆఫ్టర్ లంచ్. నా అల్లుడు వీడియోస్ చూస్తున్నామండి యూట్యూబ్లో, బర్త్డే వీడియోస్. చక్కగా మాట్లాడుకుంటూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ క్లైమేట్ ఉందండి మా పెద్దమ్మ వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి. అస్సలు వెరీ నైస్ వ్యూ అండి, నిజంగా అప్పుడే వర్షం పడి అలా ఆగిపోయిందండి. ఆ బ్రీజ్ కూడా అసలు చాలా బాగుందండి, కూల్ బ్రీజ్ విత్ నైస్ వ్యూ, చాలా బాగుందండి. ఈ వాల్ చూసారా, నా అల్లుడి చిన్నప్పటి నుంచి ఒక్క మెమరీ కూడా మిస్ చేయకుండా అన్నీ క్యాప్చర్ చేసి చక్కగా ఇలా వాల్ మొత్తం నింపేశారండి. సో హ్యాపీ టు సీ హిమ్. ఇక్కడ పుట్టగొడుగులు నన్ను ఆపేసినాయండి వెళ్తుంటే. అస్సలు పుట్టగొడుగులు కనిపిస్తే తీసుకోకుండా ఉండండి. దోస్ ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. నేను 2 కట్టలు 500కి తీసుకున్నానండి. వర్తా కాదా మీరే చెప్పాలి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.